మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి. హైడ్రా పరిధిలోకి 311 జీవో, ఈ 311 జీవో ఉన్నటువంటి ప్రాంతాలని హైడ్రా పరిధిలోకి తీసుకురావాలని చెప్పేసి రేవంత్ రెడ్డి సర్కార్ అనుకుంటుంది అనేది ఈ వార్తలు మనం చూస్తున్నాం. ఏంటి 311 జీవో, ఈ తీసుకురావడం వల్ల వచ్చే ఉపయోగం ఏంటి అనేది ఒకసారి చూసినప్పుడు, ఇవాళ కేటీఆర్ ఫామ్ హౌస్ ఏదైతే హైడ్రా కూల్చివేతలు చేస్తుందో, అక్రమంగా అన్యాయంగా ఎఫ్టీఎల్ పరిధిలో బజార్ జోన్స్లో ఈ చెరువులను ఆక్రమించి కట్టినటువంటి ఈ కూల్చివేతలు జరుగుతూ ఉన్నాయో, వాటిని ఏదైతే 311 జీవో పరిధిలో ఉన్న వాటిని కూడా హైడ్రా పరిధిలో తీసుకురావాలి అనేటువంటి జరుగుతుంది. ఆ కేటీఆర్ ఫామ్ హౌస్ 311 ప్రాంతంలో ఉంది. ఈ 311 గురించి మనం మాట్లాడుకోవాలి. చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇది వచ్చింది, 311 జీవో వచ్చింది. ఈ 311 జీవో ఎందుకు వచ్చిందో అంటే, ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ జంట జలాశయాలు ఏవైతే ఉన్నాయో వాటి పరిధిలో ఉన్నటువంటి భూములని కాపాడేదాని కోసం, రక్షించేదాని కోసం, ఆ చెరువులను, ఆ జలాశయాలను, ఆ ప్రకృతిని, ఆ నేలను కాపాడేదాని కోసం వచ్చారు. అక్కడ ఎలాంటి నిర్మాణాలను ప్రత్యేకించి చేపట్టడానికి లేదు అనేటువంటిది అక్కడ, అంటే రియల్ ఎస్టేట్ వ్యాపారాలు, కట్టడాలు అవి కట్టడానికి అవకాశం లేకుండా జీవనం తీసుకురావడం జరిగింది. కానీ అక్కడ మొత్తం ఇప్పటికీ 134,000 ఎకరాలు, అది అఫీషియల్గా అక్కడ రికార్డ్స్ ప్రకారం 134,000 ఎకరాలు ఉంటే, దాదాపు 80% ఇప్పటికీ రియల్ ఎస్టేట్ వ్యాపారుల చేతుల్లోనే ఉంది. రైతుల చేతుల్లో లేదు, ప్రజల చేతుల్లో లేదు. 80% భూమిని 311 జీవో, ఇప్పుడు 311 జీవో అంటే రేటు పెరగడానికి అవకాశం ఉండదు, రియల్ ఎస్టేట్ చేసుకోవడానికి అవకాశం ఉండదు, కాబట్టి రేటు పెరగదు. సో తక్కువ రేటుకు వచ్చిన భూమిని రైతుల నుంచి రియల్ ఎస్టేట్ వ్యాపారులు కొట్టేశారు. 80% భూమిని రియల్ ఎస్టేట్ వ్యాపారులు తమ చేతుల్లోకి, తమ ఆధీనంలోకి తీసుకున్నారు. అయితే ఇప్పుడు ఈ 311 జీవోని మొన్న ఈ మధ్య కొన్ని సంవత్సరాల క్రితం బీఆర్ఎస్ గవర్నమెంట్, 2 సంవత్సరాల క్రితం బీఆర్ఎస్ గవర్నమెంట్ ఈ 311 జీవోని ఎత్తేస్తూ జీవో నెంబర్ 69 తీసుకురావడం జరిగింది. ఈ జీవో నెంబర్ 69 ప్రకారం ఈ 311 జీవో చెల్లదు. అదే కొన్ని నెలల పాటు చెల్లిద్ది, ఒక 5-6 నెలల పాటు చెల్లిద్ది. తర్వాత నుంచి జీవో 69 అమల్లోకి వస్తుంది. సో క్రమంగా అక్కడ నిర్మాణాలు చేపట్టుకోవచ్చు. కానీ ఇప్పటికే మీకున్న క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. అక్కడ ఫామ్ హౌజులు 311 జీవో ఉన్నప్పుడే వెలిశాయి. ఆ ఫామ్ హౌజులు కాస్త ఎప్పుడైతే 311 జీవో వెళ్ళిపోతుంది అనుకున్న తర్వాత రిసార్ట్స్గా మారాయి. ఇప్పుడు మొత్తం రిసార్ట్స్గా మారిపోతుంది, రియల్ ఎస్టేట్ వ్యాపారంగా మారిపోతుంది, అక్రమ కట్టడాలుగా మారిపోతుంది. ఇప్పుడు వాస్తవానికి మన హైదరాబాదు ఇంత పొల్యూషన్ ఇచ్చే సిటీ అయినప్పటికీ, ఇంత కాంక్రీట్ జంగిల్ అయినప్పటికీ, ఈ 311 జీవో ప్రాంతంలో 84 గ్రామాలు ఉండటం వల్ల, 134,000 ఎకరాల భూమి ఉండటం వల్ల, అక్కడున్న ప్రకృతి వల్ల కానీ, వికారాబాద్ అడవుల వల్ల కానీ మన హైదరాబాద్కు వచ్చే పొల్యూషన్ మనం తట్టుకోగలుగుతున్నాం వాస్తవానికి. కానీ ఈ జంట జలాశయాన్ని కనుక క్లోజ్ చేస్తే, వీటిని కూడా కిది చేసుకుంటే, ఈ ప్రకృతి సంపదని మనం పాడు చేసుకుంటే, ఇక్కడ కూడా కాంక్రీట్ జంగిల్లాగా మారిస్తే హైదరాబాద్ మరో ఢిల్లీలో తయారైంది. వర్షం నీరు పడ్డ ఎటు పోవాలో తెలియని పరిస్థితికి తయారవుతుంది. ఒకవేళ ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ని కూడా మనం కిది చేసుకుంటే, కాంక్రీట్ జంగిల్లాగా మార్చుకుంటే, అక్కడ కూడా నిర్మాణాలు, రిసార్ట్స్, అంతస్తులు, అపార్ట్మెంట్లు, ఆ కల్చర్ని ఈ 84 గ్రామాల్లో కూడా తీసుకొస్తే, ఇక హైదరాబాద్ రూపం అనేటువంటిది మరో కాంక్రీట్ జంగిల్ రూపం అయిపోద్ది, మరో ఢిల్లీ అయిపోద్ది. ఎందుకు ఈ ప్లాన్ గీసింది ఎవరు? కేటీ రామారావు గారు ఈ ప్లాన్ గీశారు. ఎందుకంటే 80% రియల్ ఎస్టేట్ వ్యాపార భూమి అన్నా కదా, ఆ 80% రియల్ ఎస్టేట్ వ్యాపార భూమిలో సగం పైన భూమి వాళ్ళు అనుకున్న కంపెనీల చేతుల్లోనే ఉంది. సో ఆ ల్యాండ్కి రేటు పెంచేసి వ్యాపారం చేసుకునే దానికోసం, వాళ్ళ ఫామ్ హౌస్ను లీగలైజ్ చేసుకునే దానికోసం ఈ పని చేయడానికి చూశారు కేటీ రామారావు గారు. జనువారి ఫామ్ హౌస్ ఒకసారి మీరు కొట్టండి, ఆయన నేను రెంట్కున్నా అని చెప్తారు. కాదు, నువ్వే కొనుక్కున్నా, నువ్వే కట్టుకున్నావని చెప్పేసి కాంగ్రెస్ వారు చెప్తారు. సరే, కట్టుకున్నాడా, కొనుక్కున్నాడా, రెంట్కున్నాడా పక్కన పెడితే, ఆ ఫామ్ హౌస్లో ఉంటున్నాడు అనేది మాత్రం నిజం. అది ఎఫ్టీఎల్ పరిధి, బఫర్ జోను, 311 జీవో, ఇవన్నీ కేటీఆర్కి అవసరం లేదు. నిన్న ప్రెస్ మీట్ పెట్టి కూడా ఏమంటున్నారు కేటీ రామారావు గారు, ఇప్పుడు 311 జీవో పరిధిలోనో, బఫర్ జోన్లోనో, ఎఫ్టీఆర్ పరిధిలోనో ఉంటే, ఉందా లేదా కేటీఆర్ గారు అంటే సమాధానం లేదు. ఉంటే ఏంది, ఉందా లేదా? నువ్వు మాజీ మంత్రివి, షాడో సీఎంవి, ఎందుకంటే మీ నాన్నగారి తర్వాత మొత్తం పెత్తనం అంతా కేటీ రామారావు గారిదే కదా. 9.5 ఏళ్ల బీఆర్ఎస్ గవర్నమెంట్లో
మొదటి 5 సంవత్సరాలు టీఆర్ఎస్, తర్వాత బీఆర్ఎస్. ఈ గవర్నమెంట్లో ఎవరిది పెత్తనం? అయితే కేసీఆర్ లేదా కేటీఆర్, వేరేదే కదా. మరి కేటీఆర్ గారికి ఇది బఫర్ జోనా, ఎఫ్టీఆర్ పరదా, త్రిపుల్ జీవో ప్రాంతమా? ఇది ఫామ్ హౌస్ కట్టొచ్చా, కట్టకూడదా? ఇది నిబంధనలు అతిక్రమించి కట్టిందా లేదా విషయం తర్వాతా? నాదే ఒక్కడిదే ఎందుకు, మిగతా వాళ్ళని కూడా కూలగొట్టండి అని ఆయన అడుగుతారు. అసలు ఉందా సార్ మీకు? మీరు పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్, ఒక స్థాయి ఉన్న నాయకుడు, ముఖ్యమంత్రి అవుదామనుకున్న నేత, ఈసారి గెలుచుంటే మీరు ముఖ్యమంత్రి అయి ఉండేవాళ్ళు. మీరు మిగతా వాళ్ళతో పోల్చుకోవడం ఎందుకు? త్రిపుర ప్రాంతంలో ఉంటే, ఎఫ్టీఆర్ పరిధిలో ఉంటే ఇమీడియట్గా ఖాళీ చేసేసి, ఇది నిబంధనకు అతిక్రమంగా ఉంది, అది నాదైనా నా స్నేహితుడైనా, నేను రెంటుకున్నా, నేను కొనుక్కున్నా, ఇది కూర్చివేయాల్సిందే, ముందు దీన్ని కూర్చేయనని ఫస్ట్ నువ్వు చేయాలి, లేదా నువ్వే కూర్చి చేయాలి. తర్వాత మిగతా ఫామ్ హౌస్లు ఏదైతే ఆక్రమించి కట్టుకున్నారో, ఏదైతే రిసార్ట్స్ ఆక్రమించి కట్టుకున్నారో, ఏ రిసార్ట్స్ ఫామ్ హౌజులు అక్రమాలుగా ఎఫ్టీఆర్ పరిధిలోనో బఫర్ జోన్స్లోనో ఉన్నాయో, ఇతర నిర్మాణాలు ఉన్నాయో, వాటిని కూర్చి చేయాలని చెప్పేసి నీ పార్టీ తరఫున ఆందోళన చేయాలి. నీ పార్టీకి నువ్వే కదా, నీ ఫాదర్ తర్వాత చీఫ్. నీ ఫాదర్ ఎట్టే అసెంబ్లీకి కూడా రావట్లేదు, అసెంబ్లీలో కూడా నువ్వే కదా చీఫ్, అసెంబ్లీలో కూడా నువ్వే కదా మాట్లాడేది. కాబట్టి ఇప్పుడు కేటీఆర్ గారి ఫామ్ హౌస్ చుట్టూ రచ్చ నడుస్తూ ఉంది. కేటీఆర్ గారి ఫామ్ హౌస్ ఉంటుందా, ఊడుతుందా, తీసేస్తారో తెలియదు. కానీ ఏదేమైనా త్రిపుర ప్రాంతాన్ని హైదరాబాద్లో తీసుకొస్తా ఉంటున్నారు. ఇక్కడ 2 రకాల అంశాలు ఉన్నాయి. హైదరాబాద్లోకి వస్తే హైడ్రా సిటీగా ఉంటుందా, ఇక్కడ అక్రమాలు తొలగిస్తుందా, ఆ ప్రాంతాన్ని, ఆ జలాశయాల్ని కాపాడిద్దా, ఇదొక రకం. కానీ ఆ రోజులో కాంగ్రెస్ ప్రభుత్వం, అంటే కాంగ్రెస్ అధికారంలో రాకుండా ప్రతిపక్ష నాయకుడిగా, పీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి గారు చెప్పింది ఏంటి అంటే, రేవంత్ రెడ్డి గారు చెప్పింది త్రిపుర జీవోని కాపాడాల్సిందే, ఈ జీవో నెంబర్ 69 అవసరం లేదు అన్నారు. మరి జీవో నెంబర్ 69ని ఈ రోజు వరకు రేవంత్ రెడ్డి గారి సర్కారు క్లోజ్ చేయలేదు, రద్దు చేయలేదు. ఇంకా జీవో నెంబర్ 69 ఉంది. ఇప్పుడు జీవో నెంబర్ 69 రద్దు చేసి ఈ త్రిపుర జీవోని కాపాడాల్సిన బాధ్యత రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి ఉంది. లేదు, ఈ త్రిపుర లేదు, 69 లేదు, మొత్తం హైదరాబాద్లోకి నేను తీసుకొస్తానంటే, హైడ్రా ఈ జంట జలాశయాలని, ఉస్మాన్ సాగర్ కానీ, హిమాయత్ సాగర్ కానీ, ఈ జంట జలాశయాలని కాపాడే బాధ్యత తీసుకుంటుందా లేదా? ఇది క్లియర్ కట్గా చూడాల్సిన బాధ్యత అయితే ఉంది. ఇవాళ సిపి రంగనాథ్ గారు మంచి ఆఫీసర్ కావచ్చు, ఆయన నిర్మాణాలు తీసివేయచ్చు. కానీ రేపొద్దున అధికారం మారితే, రేపొద్దున ప్రభుత్వం మారితే, కాబట్టి ఏదైనా ఒకటి ఈ సిటీ వాసులు డిమాండ్ చేస్తుంది ఏంటంటే, 84 గ్రామాల పరిధిలో ఉన్నటువంటి ఈ త్రిపుర జీవోని అలానే ఉంచాలి. అది ప్రకృతి సంపద, ప్రజల సంపద. ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ జంట జలాశయాన్ని కాపాడుకోవాలి. దాని పరిధిలో ఉన్నటువంటి 132,000 ఎకరాన్ని కాపాడుకోవాలి. అక్కడ ప్రభుత్వం యొక్క అన్సైన్డ్ భూమి ఏదైతే ఉందో 32,000 ఎకరాలు, దాన్ని కూడా అన్యాక్రాంతం చేసి ప్రైవేట్ వాళ్ళకి అమ్మాయాలనే ఆలోచనను విరమించేసుకోవాలి. ప్రభుత్వ భూములు అమ్మటం ఏంటో అర్థం కాదు. ప్రభుత్వానికి స్థిరకాలంగా ఉన్న ఆస్తుల్ని లేకుండా చేస్తున్నారు. స్థిరకాలంగా కేసీఆర్ అదే చేశారు, ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. కానీ ప్రభుత్వానికి ఉన్నటువంటి ప్రజా సంపద ఏదైతే ఉందో దాన్ని కాపాడే ప్రయత్నం చేయాలి. అమ్ముకొని ఎన్క్యాచ్ చేసుకొని రేపటి తరాలకి ఆస్తులు లేకుండా చేయొద్దు అనేటువంటిది హైదరాబాద్ వాసులు చేస్తున్నటువంటి డిమాండ్.